బుల్లితెర నటి లహరి రాఘవేందర్ తల్లిగా ప్రమోషన్ పొందింది. శనివారం జూలై 26న పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. దీంతో అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లహరి రాఘవేందర్ కోయిలమ్మ సీరియల్లో సింధుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కళ్యాణ వైభోగం, కన్యాదానం, రాధమ్మ కూతురు, అమ్మ, అలా వైకుంఠపురంలో వంటి పలు ధారావాహికలు చేసింది. పలు షార్ట్ ఫిలిమ్స్లో కూడా నటించింది. అయితే లహరి కొంతకాలంగా సీరియల్స్కు దూరంగా ఉంటూ వస్తోంది. అందుగల కారణాన్ని ఇటీవల తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించింది. నేను ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూనే సీరియల్స్ చేశాను. దాదాపు 5 ఏళ్ల పాటు రెండింటిని మేనేజ్ చేశాను. షూటింగ్ గ్యాప్లో ల్యాప్టాప్ పట్టుకొని కూర్చునేదాన్ని. అమ్మ నన్ను కష్టపడి చదివించినప్పుడు ఉద్యోగం మానేయడం కరెక్ట్ కాదనిపించింది. ఇకపోతే సీరియల్స్లో ఏమైపోయిందంటే బెంగళూరు నుంచే ప్రతి ఒక్కరిని తీసుకురావడం మొదలయ్యింది. దాంతో ఇక్కడున్న వారికి డిమాండ్ తగ్గిపోయింది. నేను అడిగినంత ఇచ్చేందుకు కూడా వెనుకాడారు. ఇతర భాషల నుంచి వచ్చే నటీనటుల కోసం ఇక్కడున్న మాకు పారితోషికం తగ్గించడం ఏమిటి, మమ్మల్ని చీప్గా చూడటం ఏంటి అనిపించి ఓ సీరియల్ కూడా వదిలేసుకున్నాను. వేరే సీరియల్స్లో మంచి పాత్రలు పడ్డాయి. కెరీర్ బాగుంది కదా అని నా ఉద్యోగాన్ని వదిలేసుకుంటే చివరకు నాకే షాక్ ఇచ్చారు. నాకు ఒక్క మాట అయినా చెప్పకుండా ఓ సీరియల్లో నుంచి సడన్గా తీసేశారు. అది నాకు నచ్చలేదు. ఇవన్నీ చూశాక ఇక చాలు, సీరియల్స్ ఆపేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే తిరిగి మళ్ళీ ఉద్యోగంలో చేరానని చెప్పుకొచ్చింది లహరి.